ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనం. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదు. ఉదయకాలం దేవుడు మనల్ని కుడివైపుకి ఎడమ వైపుకి వ్యాపిస్తారు అని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. మన దేవుడు మనల్ని కుడివైపునకును ఎడమ వైపునకును వ్యాపింప చేయాలి అని అంటే సో మనము దేవుని యొక్క ఆజ్ఞను మనము గైకొనే వారంగా ఉండాలి. సో మనం ఆదికాండం 28వ అధ్యాయము 14వ వచనం మనం చదివినట్లయితే, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వల్లే నగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశంలన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును. ఈ మాటలు సో దేవుడు యాకోబుతో సెలవిస్తూ వచ్చాడు అనమాట. ఇక్కడ యాకోబు సో తను పండుకొనినటువంటి ఆ స్థలంలో దేవుడే తనకి ప్రత్యక్షమై దర్శనమందు ఈ విధంగా తనతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. సో అక్కడ యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయినా అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. అంటే యాకోబు యొక్క జీవితంలో జరగబోయేటువంటి కార్యము దేవుడు ముందుగానే యాకోబుకి బయలుపరుస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే సో మన హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు, మనం ఆలోచించే తీరు, మనము ఏమి తలంచుకుంటున్నామో ఏమి తలుస్తున్నామో సో సమస్తాన్ని ఆయన ఎరిగినటువంటి దేవుడు. సో తద్వారా యాకోబు యొక్క జీవితంలో సో తను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు యాకోబు గురించి రిబ్కాతో కొన్ని విషయాలు బయలుపరుస్తూ వచ్చాడు. అంటే అదే విధానంలో యాకోబు యొక్క జీవితంలో తను వెళ్ళిన ఆ ప్రతికూల పరిస్థితుల సహితము దేవుడు ఎవరో యాకోబు ద్వారా దేవుడు రుజువుపరుచుకుంటూ వచ్చాడు అనమాట. ఉదయకాలము మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాము మనకొస్తున్న కొద్దిపాటి రాబడిని బట్టి, మనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, మనకున్న చెప్పుకోలేని సమస్యలను బట్టి, మనకున్న అది అనారోగ్యం ఉండొచ్చు, రకరకాల పరిస్థితులను ఉదయకాలం ఫేస్ చేస్తూ ఉండవచ్చు. ఆ పరిస్థితులను బట్టే సో దేవుడు మనతో మాట్లాడినప్పటికీ, దేవుడు మనకు వాగ్దానాన్ని ఇచ్చినప్పటికీ కొన్నిసార్లు మనం నమ్మం. ఎందుకంటే మన పరిస్థితినే, మనకున్న ఆ సామర్థ్యాన్ని మనం చూస్తాం, కానీ అయితే మనలో ఉన్న దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం చూడలేం. మనం కలిగి ఉన్న దేవుడు ఎంతటి బలవంతుడైన దేవుడో, ఎంతటి గొప్ప దేవుడో మనము ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని చాలాసార్లు మనము గ్రహించలేకపోవడం కారణాన్ని బట్టి మనకున్న ఆ స్థితిగతులనే మనము ఆలోచిస్తూ ఉంటాం. ఉదయకాలం దేవుడు అంటున్నాడు, కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదు, నేనెప్పుడు వ్యాపిస్తాను, ఇలాగా నేనెప్పుడు ఆశీర్వదింపబడతాను, సో నాకున్న సామర్థ్యం ఇదే అనుకుంటాం. కానీ మనం సేవిస్తున్న దేవుడు ఎవరో నువ్వు గ్రహించినట్లయితే దేవుడు ఖచ్చితంగా యాకోబుతో మాట్లాడి సో అదే విధానంగా యాకోబును ఆశీర్వదించినటువంటి దేవుడు ఉదయకాలం మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మనం 27వ వచనం చదివినట్లయితే, యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. చూసారు, అంటే యెహోషువకి దేవుడు తోడైండిన కారణాన్ని బట్టి అతని కీర్తి దేశమంతటా వ్యాపించేలాగా దేవుడు చేస్తూ వచ్చాడు. సో మోషేతో దేవుడు ఏ వాగ్దానం అయితే చేస్తూ వచ్చాడో యెహోషువ జీవితంలో కూడా ఆ మాటలు నెరవేర్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. మనం ఇంకా ఆలోచించినట్లయితే యెహోషువ కాలేబులు సో దేవుడు చేసిన ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోగలుగుతూ వచ్చారు. కానీ అంటే కారణం యెహోషువ దేవునికి అంటే ఎంత చక్కని అంటే దేవుడు ఆలోచించిన ప్రకారము. సో అలాగనే మనము యెహోషువ గ్రంథంలోనే చదువుతాం కదా, నేనును నా ఇంటి వారిని యెహోవాని సేవించదు. దేవుని తప్ప ఇంకొకరిని ఆయన గురిగా ఉంచుకోలేదు. సో ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవునికే అంటే తను ముందుగా దేవునినే ముందుగా గురిగా ఉంచుకొని తను కొనసాగినట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం. ఉదయకాలం సో మన జీవితంలో దేవుని మనం గురిగా ఉంచుకుంటూ వచ్చినప్పుడు దేవుని ద్వారా యెహోషువనే కాదు, యాకోబు మాత్రమే కాదు, మన జీవితంలో కూడా మనం చూడగలం. దేవుడు ఉదయకాలం మనల్ని కుడివైపునకును ఎడం వైపునకును నీవు వ్యాపించదు అని వాగ్దానం చేస్తున్నాడు. సో నీ పరిస్థితులు ఏవైనా సరే నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడుతూ వచ్చినప్పుడు, దేవుని యొక్క వాగ్దానాలు నీవు స్వంతం చేసుకుంటూ వచ్చినప్పుడు సో మన జీవితంలో దేవుడు అద్భుతమైన విధానంలో మన కీర్తి, మన యొక్క సంతానము, అంతేకాదు మనం చేస్తున్న అది ఏదైనా సరే
మన రాబడిని సమస్తాన్ని దేవుడు వ్యాపించేలాగా చేస్తాడు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. కుడివైపునకును ఎడం వైపునకును నీవు వ్యాపించదు అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్న కష్టార్జితాన్ని మీరు బహుగా ఆశీర్వదించండి. మీరిచ్చిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చవలసిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.